సింహాచలం ప్రమాదంపై ఉన్నతాధికారులు మంత్రులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఏ ఆదేశాలు ఇచ్చారు? రాణి, ఏదైతే సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుందో దీనికి సంబంధించి విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. హోంమంత్రి అనిత అక్కడే సంఘటనా స్థలంలోనే ఉండటంతో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి సహాయక చర్యలు వేగవంతం చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీతో కూడా ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 7 చనిపోయినట్లు ముఖ్యమంత్రికి అధికారులు సమాచారం ఇచ్చారు. వారికి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు ఏదైతే స్థానికంగా అక్కడ జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు అలాగే జిల్లా యంత్రాంగంతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు తదనంతర పరిణామాలు, ఘటన చోటు చేసుకున్న తదనంతర పరిణామాలపైన కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా చనిపోయిన మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించాలని చెప్పి సీఎం నిర్ణయించారు. అలాగే గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా ఏదైతే మొత్తం ఘటనకు సంబంధించి ఎలా జరిగింది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు 3 సభ్యులతో ఒక త్రిసభ్య కమిటీని విచారణకు ఆదేశించారు. మొత్తం పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రధానంగా అటు జిల్లా అధికారులతో పాటు మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, హోంమంత్రి అనిత, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు స్థానిక ఎంపీ భరత్, అలాగే దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా పాల్గొన్నారు. మొత్తంగా అటు అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేసి తదనంతర పరిణామాలు ఎక్కడ ఎలాంటి ఇది జరగకుండా ముందు ఎలా చేపట్టాలి, కార్యక్రమం ఎలా సజావుగా నిర్వహించాలన్న దాని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని. ధన్యవాదాలు కృష్ణ.